ఒక ఫేమస్ టిఫిన్ షాప్ ఉంది. అక్కడ పొద్దున్నే చాలా క్రౌడ్ ఉండేది. ఆ క్రౌడ్ లో ఒక మనిషి వచ్చేవాడు. సైలెంట్ గా తినేసి డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయేవాడు. ఒక అతను 2-3 రోజులుగా తనను గమనిస్తూ ఉంటాడు. అండ్ ఒక రోజు ఆగలేక ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, భయ్య ఒకడు వచ్చి మీకు రోజు సున్నం పెట్టి వెళ్ళిపోతున్నాడు, కానీ మీరు అది పట్టించుకోవట్లే, అసలు ఏం జరుగుతుంది? అప్పుడు ఆ షాప్ ఓనర్ అంటాడు, ఈ విషయం మీరే కాదు నాకు చాలా మంది చెప్పారు, కానీ మొదటిసారి నాకు ఎప్పుడైతే తన గురించి తెలిసిందో నేను తనని వెంబడించాను. అతని దగ్గరలో ఉన్న సిగ్నల్ దగ్గర అడుక్కుంటాడు. నేను తనని ఇన్సల్ట్ చేయలేదు, తిట్టలేదు, ఇంకేమనలేదు. తను వస్తాడు, టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు. మీకు తెలుసా ఈ క్రౌడ్ ఏదైతే ఉందో ఇదంతా తన మ్యాజిక్కే. ఆ వ్యక్తికి అర్థం కాలే. ఏమంటున్నావు అంటే ఈ క్రౌడ్ అంతా వాడి వల్ల వస్తుందా? అయితే ఆ షాప్ ఓనర్ అంటాడు, అవును నేను ఒక రోజు చూసా, తన రెస్టారెంట్ బయట నిలబడి దేవుణ్ణి కోరుకుంటున్నాడు, దేవుడు ఆ క్రౌడ్ ని పంపించు, అందులో నేను సైలెంట్ గా వెళ్లి టిఫిన్ చేసి ఫ్రీగా వెళ్ళిపోతా అని. ఈ క్రౌడ్ కి కారణం తన ప్రార్థనే. ఇది విని ఎదుటి వ్యక్తి కళ్ళు తెరుచుకున్నాయి. ఎప్పుడైనా లైఫ్ లో అన్ని మీ వల్లే జరుగుతున్నాయని అనుకుంటే అది తప్పు. కొన్నిసార్లు ఇతరుల ప్రేయర్స్ వల్ల మనకి మంచి జరుగుతూ ఉండొచ్చు. అండ్ మన లైఫ్ లో అలాంటి రోల్ ప్లే చేసే వాళ్ళలో ఫస్ట్ ఉండేది అమ్మ. మీరు కూడా ఇది ఫీల్ అయితే అమ్మ కోసం ఒక హార్ట్ ఇమోజీని పక్కా కమెంట్ చేసి వెళ్ళండి. అలానే బీయింగ్ లిమిట్లెస్ ని ఫాలో అవ్వండి.